ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ధ్యానించుకుందాము. మనం ప్రతి దినము దేవుని వాక్యము వినిన ఎడల ఆ రోజంతా నీకు దీవెనకరంగా చేస్తాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. మనం దేవుని వాక్యం చదివిన ఎడల దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనము దేవుణ్ణి ప్రేమించి ఆయన యందు విశ్వాసముంచి ఆయన చిత్త ప్రకారం జీవించాలి. అప్పుడు దేవుడు తన దర్శనాన్ని మనకు అనుగ్రహిస్తాడు. సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితము అద్భుతంగా తీర్చిదిద్దబడుతుంది. నీవు ఆశీర్వాదం పొందటమే కాకుండా నీ కుటుంబం కూడా ఆశీర్వాదం పొందుతుంది. ఆయన నీ చుట్టూ కావాలి ఉండి రక్షిస్తాడు. ప్రతిరోజు వాగ్దానాలు చూడటం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటావు. సహోదరి సహోదరుడా, దేవుణ్ణి కనుక్కోవడం, తెలుసుకోవడం సాధ్యమే. ప్రార్థనలు వినేవాడాయన. మనసారా ఆయన్ను వెదకిన వారికి జవాబిస్తాడు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం. అతడు నన్ను ప్రేమించేటప్పుడు నేను జవాబు ఇస్తాను. కష్టాలలో అతనికి నేను అండగా ఉంటాను. నేను అతన్ని విడిపిస్తాను, అతన్ని గౌరవిస్తానని దేవుడు అంటున్నాడు. మన జీవితాల్లో మెలకువగా ఉండి కృతజ్ఞతతో ప్రార్థన చేస్తూ ఉండాలి. దావీదు రాజు అయినప్పటికీ తన జీవితంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రతి దినం దేవుణ్ణి వెతికేవాడు. అందుకనే దేవుడు దావీదు యొక్క జీవితంలో ఎన్నో విజయాలు అనుగ్రహించాడు. గొర్రెల కాపరి నుంచి రాజుగా ఎదిగాడు. ప్రతి దినం దేవుణ్ణి వెతికేవాడు. ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసేవాడు. అందుకనే గొర్రెల కాపరైన దావీదును దేవుడు రాజుగా చేశాడు. దావీదు యొక్క సంతానాన్ని భూమి మీద దేవుడు దీవించాడు. ఆ యొక్క వంశంలో నుంచి రాజులు వచ్చారు. రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశంలో నుంచే రావటం జరిగింది. సహోదరి సహోదరుడా, దేవుణ్ణి మనస్ఫూర్తిగా వెతికినట్లయితే దేవుడు కనబడతాడు, మనతో మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, భూమి మీద నిన్ను గొప్పగా దీవిస్తాడు. దావీదు రాజు లాంటి భక్తి మనం కూడా కలిగి ఉండాలి. చెప్పబడిన వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. పూర్ణ మనసుతో నిన్ను వెతికే వారికి దొరికే దేవుడవు, నీకు వేలాది స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాము. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి.
ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.